హైదరాబాద్ కూకట్పల్లిలో జేఎన్టీయూలో అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో భాగంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందుబాటులోకి వచ్చిన అద్భుతమైన మేధావులు ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చాలా సందర్భాల్లో చాలా దేశాలు కూడా ప్రకటించాయి. అటువంటి మహానుభావుడు ఈ దేశంలో పుట్టడం, ఈ దేశానికి అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించడం మనందరి అదృష్టం. అనేక రకాలైనటువంటి రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు, రాజరిక వ్యవస్థలు, ఆ వ్యవస్థల్లో రాజుకి ప్రజలకి ఉన్నటువంటి విపరీతమైనటువంటి వ్యత్యాసం, అటువంటి రాజరిక వ్యవస్థ నుంచి ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య దేశంగా మారుస్తూ ఆనాటి మహానుభావులందరూ ఈరోజు మన యూనివర్సిటీకి సంబంధించిన జేఎన్టీయూ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ గారి పైన, వారి పేరుపైనే మనం యూనివర్సిటీ నడుపుకుంటున్నాం. తొలి ప్రధాని, ఈ దేశానికి నవభారత నిర్మాతగా, ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికలతో, మిశ్రమ ఆర్థిక విధానాలతో పునాదులేసి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కలిసి అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యానికి పునాదులేశారు. అటువంటి నాయకుల మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం చాలా మంది మనం అందరం చదువుకుంటూ ఉంటాం. మా లక్ష్మారెడ్డి గారు కూడా చెప్పారు, మనమందరం చాలా గొప్పవాళ్ళు అవుతాం, కావాలి అని అనుకోవటమే ప్రధానమైనటువంటి అంశం. అని అనుకుంటే సాధిస్తామని. సరే, మానవులుగా మనం అందరం చాలా సందర్భాల్లో చిన్న చిన్న అంశాలకు కూడా స్పందిస్తాం. స్పందించి అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా కూడా ఉండొచ్చు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి అనేక సందర్భాల్లో కూడా ఎప్పుడూ నెగిటివ్గా వారు స్పందించలే, పాజిటివ్గానే స్పందించుకుంటూ వెళ్ళారు. రామకృష్ణరావు గారు చెప్పారు, వారు అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో పబ్లిక్ ఫైనాన్స్ మీద అద్భుతంగా చదువుకొని పిహెచ్డి చేసి వారు వచ్చారు అని. నిజమే. మరి ఒక సామాన్య బాలుడు పాఠశాలకు వెళితే నేరుగా పాఠశాలలో కూర్చోటానికి అవకాశం లేక, అందరితో సమానంగా కూర్చోలేక, బయటికి పంపిస్తే తడికి అవతల కూర్చొని పంతులు గారు చెప్పే పాఠాలను విని ఎక్కడా కూడా తను బాధకి గురై, అవమానానికి గురై తను బడి వదిలిపెట్టిపోలే. తను పంతంతో